శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 170 భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో ఇంద్రుడు ప్రేరేపించడం వలన సంవర్తక మేఘములు చాలా పెద్ద ఎత్తున మెరుపులు మెరుస్తూ ధ్వనులు చేస్తూ పిడుగులు కురిపిస్తూ పెద్ద వర్షం కురిపించాయి. ఆ వర్షానికి అతలాకుతలమైపోయింది రేపల్లె ఆ పరిసర ప్రాంతాలు. అప్పుడు ఆ పెద్దవాళ్ళంతా ఈ ఉరుములు ఈ మెరుములు ఈ యసనుల ఘోషములున్ ఈ జలధారల్ నీ ఆన తొల్లి ఎరుంగము కుయాలింపం గదయ్య గుణరత్ననిధి. ఓ గుణములకు గనివంటివాడా కృష్ణ, నీ మీద ఒట్టుబెట్టి చెప్తున్నాం. ఇంతటి తీవ్రమైన ఉరుములు మెరుపులు పిడుగులు చప్పళ్ళు వానధారలు ఇంతకు ముందెప్పుడూ కనీవిని ఎరుగము. మా మొర వినవయ్యా. వారి బరువయ్యే మందల వారికి ఇదే పరులు లేరు వారింపంగా వారిద పటల భయంబును వారి రుహదళాక్షనేడు వారింపగదే. తామర పువ్వుల వంటి కన్నులు కల కృష్ణ, గొల్లపల్లిలోని మన వారికి ఈ వర్షపు నీటి బాధ భరింపరానిదైపోయింది. నీవు తప్ప రక్షించేవారు ఇంకెవరూ లేరు. వెంటనే ఈ మేఘాల బాధ పొగట్టవయ్యా అని ప్రార్థిస్తే కరుణాసముద్రుడు దయాళువు అయినటువంటి శ్రీకృష్ణుడు వారిని మనస్సులో ఉన్న బాధ అంతా తెలుసుకుని వారు చెప్పిన ప్రార్థన ఆలకించి ఇలా భావిస్తున్నాడు. తన్నొక ఇంతగై కొనరు తస్సిరి తప్పిరి యాగము చేసిరంచు తా మిన్నున నుండి గోపకుల మీద శిలల్ గురించుచున్న వాడున్నత నిర్జరేంద్ర విభవోస్థిత గర్వనగాధిరూఢుడై కన్నుల కానడేంద్రుడు ఇటు గర్వపరం ఉరుగాన నేర్చునే. ఈ గొల్లలు తనంటే లక్ష్యం పెట్టకుండా తనకు చేయవలసిన ఇంద్రయాగం చేయకుండా పర్వతయాగం అనేది కొత్త చేశారు అనే కోపంతో దేవేంద్రుడు గొల్లవారి మీద రాళ్లవాన కురిపిస్తున్నాడు. దేవేంద్ర వైభవం వల్ల కలిగిన గర్వం అనే గొప్ప పర్వతం మీద కూర్చున్నాడు. తరతమ భేదం లేకుండా ఉన్నాడు. గర్వాంధుడైన వాడు ఇతరులను లక్ష్యపెట్టుడు కదా అంటున్నారు. అలా ఆలోచించి శిలావరహరహితులై శరణాగతులైన ఘోషజనులను రక్షించుట తగిన పనిని సకల లోక సంరక్షకుండైన విచక్షణుండు చాలా బాగా ఆలోచించి ఇలా అంటున్నాడు. కలగకుడి వధూజనులు కంపమునొందకుడి వ్రజేశ్వరులు తలగకుడి కుమారకులు తక్కిన వారలు రాలవానచే నలగకుడి పశువ్రజమునక్కడ నిల్వనీకుడి మెలపున నీకు ఈశ్వరుడు మేలొసగున్ కరుణార్ద్రచిత్తుడై. ఓ వనితలారా కలతపడకండి. ఓ గొల్ల పెద్దలారా భయంతో వణికిపోకండి. ఓ పిల్లల్లారా అటు ఇటు పారిపోకండి. మిగిలిన వారు కూడా రాళ్లవాను చూచి కంగారు పడకండి. ఆలమందల్ని చెల్లాచెదురు కాకుండా ఒక చోటకి నిలపండి. పరమేశ్వరుడు జాగరూకతతో దయగలవాడై మీకు మేలు చేస్తాడు అని శ్రీకృష్ణుడు చెప్పి కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజముకుళమెత్తుగతిన్ త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్
చక్కనొక్క కేలన్ లీలన్. ఇదివరకు కిరి అంటే శ్వేతవరాహం ఎత్తి భూమిని సముద్రం నుండి పైకిలా ఎత్తిన మహావిష్ణువు ఏనుగును సునాయాసంగా తామర మొగ్గను ఎత్తే విధంగా ముల్లోకాలకు శుభం కలిగించే శ్రీకృష్ణుడు విలాసంగా ఒక చేతితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు. ఆ పర్వతాన్ని పైకి ఎన్నో బ్రహ్మాండ భాండాలని పూల చెండుల వలె ఎగరేసి పట్టుకునే శ్రీ మహావిష్ణువుకి ఈ గోవర్ధన పర్వతం అనే కొండను పెళ్లగించి ఎత్తడం సులువైన పనే కానీ బరువైన పని కాదు అని కొండ ఎత్తాడు. కానీ వీళ్ళెవర్లు చూస్తున్నారు, గోపాలురు అందరూ. కొండని చిటికిని వేలి మీద పెట్టుకుని ఎత్తేశాడు. అప్పుడు బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి పూగొత్తే కెంగేలం దాల్చిన లీలలే నగవుతో లీలలే నగవుతో కృష్ణుండు దా అమ్మహాశైలమును వలకేలం దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే ఆభీలాచ్యుత దుశ్శిలాచకిత గోప పంక్తికిన్. చిన్నపిల్లలు ఆడుకుంటూ చిన్నపిల్లాడు పూలగుత్తిని గొడుగ్గా భావించి అందమైన తరుణ అరుణహస్తం అంటే ఎర్రని చేతులు తోటి పూలగుత్తిని ధరించినట్టుగా కృష్ణుడు చిరునవ్వుతో ఆ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి కుడి చేత ధరించి ఆకాశం నుండి వర్షించే కఠినమైన రాళ్లతో చీకాకు పడుతూ ఉండిన యాదవ స్త్రీలు, పురుషులు, గోవులు పంక్తులకు విశాలమైన ఒక గొడుగు పట్టినట్టు పట్టుకున్నట్ట. అప్పుడు అంటున్నాడు కృష్ణుడు, రా తల్లి రమ్ము తండ్రై వ్రేతలు గోపకులు రండు వినుడి కర్తక్ష్మాతలంబున నుండుడి గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలన్. అందరినీ పిలుస్తున్నాడు. అమ్మా రా, నాన్న రా, గోప స్త్రీ పురుషులారా ఇలా రండి, వినండి. మీ గోవుల మందతో కూడా ఈ ప్రదేశంలో ఇష్టం వచ్చిన స్థలంలో ఉండండి పర్వతం కింద అన్నాడు. కానీ వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. ఈ చిన్నపిల్లాడు పర్వతం ఏమో చాలా పెద్దది, ఏమవుతుందో ఏటో అని ఎక్కువ మంది లోపలికి రావటం లేదు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, బాలుండీతడు కొండ పెద్దొడ్డది, బాలుండీతడు కొండ దొడ్డది, మహాభారంబు సైరింపగాజాలడు అని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలడు. ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార వినుడి నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. చిన్నపిల్లాడు ఏదో పర్వతం ఎత్తాడు, దాని బరువు భరించగలడో లేడో, దీని కింద నిలిచామంటే మనమంతా తునాతునకలైపోతామా కొండ పడిందంటే మన మీద అంటే. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అలా ఆలోచించొద్దు, మీరు సంశయించొద్దు. కొండలు, సముద్రాలు, జంతువులతో కూడిన భూమి అంతా వచ్చి కొండపైన పడినా నా చెయ్యి అటు ఇటు కదలదు. మీరందరూ సంతోషంగా వచ్చి ఈ కొండ కింద నిలవండి అని శ్రీకృష్ణుడు పలికాడు. వెంటనే వాళ్ళంతా వచ్చేశారు, ఆ కొండ కిందకు వచ్చారు. తమకు ఇష్టమైన ప్రదేశాల్లో కొడుకులు, మిత్రులు, భార్యలు మొదలైన వారితో, గోవులతో కృష్ణుని కరుణ కలిగిన చూపులు అమృత వర్షంలా పడుతుంటే ఆ చూపులు చూస్తూ అలా ఉండిపోయారు. ఆకలి దప్పులు మర్చిపోయారు. కృష్ణ సంబంధమైన కథలు చెప్పుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, వినోదంగా ఉన్నారు. అంతే తప్ప ఆకలి లేదు, దాహం లేదు, ఏమీ లేదు. హరిదోర్దండము కామగొబ్బ శిఖరము బాలాంబిముక్తావళుల్ పరగంజారెడుతోయ బిందువులు గోపాలాంగనాపాంగ హాసరుచుల్ రత్నచయంబుగాగ అచలఛత్రంబు శోభిల్లే దద్ధిరిభిర్దుర్మదభంజియై జలధరాక్లిన్న ప్రజారంజియై. శ్రీకృష్ణుడు ఆ ఎత్తిపట్టుకున్న గోవర్ధన పర్వతం గొడుగులా ఉందిట. ఎలాగంటే ఈ గొడుగుకు శ్రీకృష్ణుని బాహుదండమే కాడ, కొండ శిఖరమే గొడుగు గొబ్బ. కృష్ణుడు ధరించిన రత్నాల హారాలు
జారిపడుతున్న వర్షపు నీటి బిందువులు. గోపస్త్రీల కడగంటి చూపులతో కూడిన నవ్వుల కాంతులు గోవర్ధన పర్వతంలోని రత్న సమూహం. ఆ గొడుగు దేవేంద్రుని దుర్గర్వాన్ని అణిచేది. మేఘాల నుండి కురిసే వర్షంలో తడుస్తున్న గోపకులకు స్థిరంగా ఆనందాన్నిచ్చేది అయింది. రాజీవాక్షునిచే ఒక రాజీవము భంగి శైలరాజము మెరసన్ రాజేంద్ర మీద మధుకర రాజిక్రియ మేఘరాజి రాజిల్లెగనుచుంగడున్. రాజీవాక్షునిచే ఒక రాజీవము భంగి శైలరాజము మెరసన్ రాజేంద్ర మీద మధుకర రాజిక్రియ మేఘరాజి రాజిల్లెన్గడున్. ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖబ్రహ్మ చెప్తున్నారు. కమలాక్షుడైన శ్రీకృష్ణుని చేతిలో ఆ గోవర్ధనగిరి ఎలా ఉందంటే ఒక కమలంలా విలసిల్లింది. కొండ మీదున్న మేఘాల గుంపు తుమ్మెదల గుంపులాగా శోభిల్లింది అని ఆ రాజుగారితో చెప్తున్నాడు. రాజా, దేవేంద్రుని ఆజ్ఞచే మిక్కిలి వేగంతో 7 పగళ్ళు 7 రాత్రులు గడిచాయి. ఆ జడివాన నిరంతరాయంగా కురిసింది. గోపీ గోపకులు గోవర్ధనగిరి అనే గొడుగు కింద వానలో తడవకుండా ఉన్నారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు 7 పగళ్ళు 7 రాత్రులు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుంటే దేవేంద్రుడు విసిగి వేసారి కృష్ణుని కథలు విని ఆశ్చర్యపడి తన కోరిక ఫలించని వాడై మేఘాలను మరణించుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆకాశమండలంలో సూర్యమండలం ప్రకాశించడం తెలుసుకుని గోవర్ధనధరుడైన కృష్ణుడు గోపాలకులతోటి ఇలా అంటున్నాడు. ఊడిగెను వానయుగాలియు ఊడిగెను వానయుగాలియు వడిసెడి నదులెల్ల పొలిచే వరదలిగిరే కొందడుగున ఉండక వెడలుడు కొడుకులు కోడండ్రు సతులు గోవులు మీరున్. వాళ్ళందరితోటి శ్రీకృష్ణుడు అంటున్నాడు, గాలివాన ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, వాన ఆగిపోయింది, నదుల వేగం తగ్గిపోయింది, వరదలు తగ్గుముఖం పట్టాయి. ఇక కొండ కింద ఉండకుండా గోపజనులారా, మీ కొడుకులు కోడండ్రు భార్యలు గోవులు మీరందరూ వెలుపులకు రండి, హాయిగా మీ మీ ఇళ్ళకి వెళ్ళండి అని చెప్తున్నాడు. గోపాలకులందరూ బండ్లు మొదలైన తమ పనిముట్లతో కూడి గోవులు తాము కొండ అడుగును విడిచారు. శ్రీకృష్ణుడు కూడా వెంటనే గోవర్ధనగిరిని జాగ్రత్తగా దాని యథాస్థానంలో ఉంచేశాడు. అప్పుడు గోపాలకులందరూ కృష్ణుని కౌగిలించుకొని ఉచిత విధంగా సత్కరించారు, దీవించారు. గోపికలైతే అక్షతలు వేశారు, పెరుగన్నం ముద్దలు చేసి ఇచ్చి ఆశీర్వదించారు. నందుడు, బలరాముడు, రోహిణి, యశోద కృష్ణుని కౌగిలించుకుని క్షేమ శుభవార్తలు పలికారు, శుభవాక్యాలు పలికారు. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు పువ్వులు కురిపించారు. దేవతలు శంఖాలు, దుందుబులు మోగించారు. తుంబురుడు మొదలగు వారు గానం చేశారు. అప్పుడు ఆ గోపకాంతలంతా ఈ విషయాన్ని కథలుగా చెప్పుకుంటూ పాడుతూ ఉంటే కమలనేత్రుడైన శ్రీకృష్ణుడు గోపకులతో కలిసి గోకులం చేరాడు అని భాగవతం మనకి చెప్తోంది. మనం వింటున్నాం. మరికొన్ని అంశాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.